అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అయిపోయినాయి మీ పూజలు ఈరోజు? అయిపోయినాయండి మాయి గూని. అయిపోయింటే వెళ్ళండి. పొద్దున్నే లేచి యథాప్రకారం గుమ్మం ముందు ముగ్గు పెట్టేసుకుని, తులసమ్మ దగ్గర కూడా ముగ్గు పెట్టేసుకొని, అక్కడ పువ్వు ఉంది కదా నేను చూపించాను, మర్చిపోయాను తెంపడం. ఈరోజైతే అమ్మవారికి పెడదామని చెప్పి తెంపుకొని వచ్చానండి. ఈరోజు అందులో కాత్యాయని దేవి అవతారం, అందులో రెట్టి పువ్వులు అంటండి అమ్మవారికి సంబంధించింది. అందులో ఈ పువ్వు ఒకటి పెడదామని చెప్పి తెచ్చి పెట్టేస్తాను. ఇక్కడ నేను బెల్లమన్నం చేస్తున్నాను. దానికి కావాల్సింది ముందుగా నేను జీడిపప్పు కొద్దిగా నెయ్యి వేసుకొని వేయించుకొని పక్క పెట్టేసుకొని అదే బౌల్లో అన్నం వండేద్దామని చెప్పేసి పెట్టానండి. ఒక గుప్పెడు బియ్యం వేసాను, ఒకటే గుప్పెడు వేసాను. ఎందుకంటే రోజు ప్రసాదాలు ఈ స్వీట్ ఎక్కువ తినరు, మాకు కొంచెం అమ్మవారికి నైవేద్యం పెట్టి తలా కొద్ది తినొచ్చు అని చెప్పేసి ఇదైతే మెత్తగా ఉడకనక్కర్లేదు. నేను పలుగ్గా ఉన్నప్పుడే మనం 2 గిన్నెలు నీళ్ళు పోసాను. ఏ గిన్నెలు బియ్యం నానబెట్టాను దాంతో 2 గిన్నెలు నీళ్ళు పోసేసి పలుగ్గా ఉన్నప్పుడే బెల్లం వేసేసుకుందాం. మన స్వీట్ సరిపడంత బెల్లం వేసేసుకొని బెల్లం అంతా కరిగేంత వరకు ఉంచుకుందామండి. ఇక్కడ నేను ప్రసాదం చేసుకుంటే నేను దేవుడి దగ్గర అన్నీ చక్కబెట్టేసుకున్న, పువ్వులు అలంకరించేసుకుని అమ్మవారికి దీపాలు అవి ముట్టించేసుకుని అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. నైవేద్యం అయితే అమ్మవారి దగ్గర పెట్టేసుకొని పూజ కంప్లీట్ అయిపోతుంది అనమాట. నైవేద్యం కోసం వెయిటింగ్ అక్కడ. ఇక్కడైతే ప్రసాదం కూడా అయిపోయిందండి. స్టవ్ బంద్ చేసుకొని ఒక బౌల్లో తీసుకుని అమ్మవారి దగ్గరికి వెళ్దాము. ఇప్పుడు దేవుడి దగ్గర చూడండి ఈ విధంగా అన్ని రెడ్ అంటే మన దగ్గర ఉన్న గులాబీ పూలతో రెడ్ పూలతోనే ఏదో నాకు ఉన్నంతలో నేను చేసుకుంటున్నా అండి. ఆమె ఎంతవరకు ఓపిక ఇస్తుందో అంతవరకు చేయగలుగుతామండి. అంతే కదండి, అంతకు మించి అయితే మనం చేయలేము కదా. చక్కగా అమ్మవారికి కుంకుమ పూజ చేసుకొని గులాబీలతో మంచిగా అలంకరించేసుకొని రోజుట్లాగానండి ఒక నైవేద్యం పాలు పెడుతున్నా. ఈరోజు కాకపోతే కాస్త వడపప్పు పానకం చేసి పెట్టేశాను. అన్ని పెట్టేసుకొని మామూలుగా తాంబూలం పెట్టేసుకొని అమ్మవారి కుంకుమార్చన చేసేసుకొని అన్ని పూజ అంతా కంప్లీట్ చేసేసుకోండి. ఇగోండి ఇది పువ్వు మా చెట్టుది అమ్మవారి పాదాల దగ్గర ఈరోజు పెట్టాను. గుర్తుపెట్టుకొని మరి తెచ్చి పెట్టేశాను. పూజ అయితే కంప్లీట్ అయిపోయిందబ్బా. ఏ తప్పులు లేకుండా చేశాను అనుకుంటున్నా. ఏమైనా తప్పులు ఒప్పులు ఉంటే క్షమించమని చెప్పేసి అమ్మవారిని గట్టిగా లెంపలేసేసుకొని అందరినీ చల్లగా కాపాడు, అందులో నన్ను చల్లగా చూడమని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకొని కిచెన్లోకి వచ్చేసానండి. ఇంకా ఈ పనులు ఉంటాయి కదా మనకు. పూజ అయితే కంప్లీట్గా ప్రశాంతంగా చేసేసుకున్నాండి. కిచెన్లోకి వచ్చేసి నేను కాస్త అన్నం ఒక గ్లాసు వండి పెట్టేసాను, చిన్న గ్లాసు వండి పెట్టేసాను ఓమరైజ్ చేద్దామని టిఫిన్ కోసమని. దానికి కావాల్సింది కొద్దిగా పల్లీలు, జీడిపప్పు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, కరివేపాకు అన్నీ రెడీ చేసేసుకొని పోపు గింజలు వేసుకొని పోపు గింజలు అన్నీ ఎడిగాక పల్లీలు, జీడిపప్పు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అన్నీ వేసుకుందాం. ఓమ కూడా వేసుకొని అంతా పోపు అంతా రెడీ అయినాక ముందుగా మనం వండి చల్లార్చుకున్న అన్నము కలిపేసుకుందాం. పోపులో వేసేసి చక్కగా అన్నం అంతా పోపు కలిసేలాగా వేసుకొని కొద్దిగా వేడన్నమే కదా స్టవ్ పట్టేసుకోవచ్చు, మనకు వెయిట్ చేయనక్కర్లేదు. మంచిగా కొత్తిమీర ఉంది, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసేసుకొని స్టవ్ బంద్ చేసుకొని పక్కకు పెట్టేసుకుందాం. వాళ్ళు టిఫిన్లు పెడితే తింటూ ఉంటారు, వాళ్ళ పనులు ఇలాగ అయిపోతాయి కదా. మనం మధ్యాహ్నానికి వంట రెడీ చేసుకుందాం. నేను ఈరోజు ఏం చేస్తున్నా అంటే 2 క్యారెట్లు, ఒక ఆలుగడ్డ, కొంచెం మెంతికూర ఉందండి, అన్నీ కలిపేసి కూర చేద్దామని చెప్పేసి 2 టమాటాలు, ఒక ఉల్లిపాయ, ఒక క్యారెట్, 2 క్యారెట్లు, ఒక ఆలుగడ్డ, మెంతికూర అన్నీ కట్ చేసి పెట్టేసుకొని పోపు పెట్టేసుకున్నా అండి. ఇలా విధంగా కొంచెం ఆలుగడ్డ క్యారెట్ మగ్గిన తర్వాత మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న మెంతికూర కూడా వేసేసుకుందాం. కారం వేసేసుకుందాం. ఇప్పుడు అది ఆలుగడ్డ ఉడికింది కదా క్యారెట్, అది కొంచెం మనకు తగినంత కారము, ధనియాల పొడి వేసేసుకొని కాస్త మనకు ఎంత వాటర్ కావాలో అంత వాటర్ వేసేసుకొని నేను ఇప్పుడు ఫైనల్గా ఈ మెంతికూర వేసేసి మూత పెట్టేస్తాను. కానీ బంగాళదుంప కూరలో మెంతికూర వేస్తే చాలా బాగుంటుందండి. మరి ఎంతమంది తెలుసో నాకు తెలియదు కానీ టేస్ట్ మాత్రం భలే బాగుంటుంది. నేనైతే మెంతికూర ఇప్పుడు తెచ్చుకొని ఎండబెట్టుకొని కూడా పొడి చేసి పెట్టేసుకొని కూడా పెట్టుకుంటానండి. అది కూడా చాలా బాగుంటుంది. ఇట్లా వంకాయ కూర కానీ బంగాళదుంపలైనా సూపర్ ఉంటుంది. ప్లీజ్ అబ్బా మీకు అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను నా పనులు. నేను పొద్దున్న నుంచి లేచినప్పటి నుంచి పూజ దగ్గర నుంచి ఏమేమి పనులు చేశానో ఏంటో, నా పూజలన్నీ కంప్లీట్ అయిపోయింది. నా పనులన్నీ మీరు కూడా ఇలానే చేసుకుంటారా? ఒక చిన్న కామెంట్ చేయండి అబ్బా ప్లీజ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ పూజలు అయిపోయినా ఈరోజు అందరూ ఏమి అవుతారు, అమ్మవారికి ఏం నైవేద్యం చేసి పెట్టారో చిన్న కామెంట్ చేయండి.